హాయ్ హలో స్పాక్స్ తెలుగు వ్యూవర్స్. ఈ వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఇంట్రెస్టింగ్ కంపారిజన్స్ అండ్ స్టాటిస్టిక్స్ వర్సెస్ న్యూమరాలజీ వర్సెస్ ఆస్ట్రాలజీ మధ్య ఎవరి గెలుపు సాధ్యమో అని ఈ ఐపీఎల్ 2025లో చెప్పబోతున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొత్తానికి ఐపీఎల్ 2025 క్వాలిఫైర్స్ 1 and 2 అండ్ ఎలిమినేటర్స్ మ్యాచ్ కూడా కంప్లీట్ చేసుకొని గ్రాండ్గా జరిగే ఫైనల్ మ్యాచ్కి పంజాబ్ మరియు బెంగళూరు సిద్ధమయ్యారు. ఐపీఎల్లో సాంప్రదాయంగా టేబుల్ టాపర్సే మ్యాక్సిమం ఫైనల్లో కూడా నువ్వా నేనా అని ఫైనల్లో తలపడతారు. ఈ 2025 ఐపీఎల్లో కూడా అదే సాంప్రదాయాన్ని ఫాలో అయ్యారు. క్వాలిఫైర్స్ 2లోకి ముంబై ఇండియన్స్ రావడంతో అందరూ మ్యాక్సిమం ఈసారి కప్ ఎంఐకే అని భావించారు. ఎందుకంటే వాళ్ళకుండే ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ రోహిత్, హార్దిక్, సూర్యకుమార్, బూమ్రా, తిలక్ వర్మ అండ్ బోల్ట్. వీళ్ళకి ఎక్స్ట్రీమ్ ప్రెషర్లో కూడా మ్యాచ్ని హ్యాండిల్ చేయగల ఎక్స్పీరియన్స్ ఉండడం. కానీ ఈ అంచనాలని తలకిందులు చేస్తూ ప్రెషర్ను హ్యాండిల్ చేసి మొత్తానికి ఫైనల్ చేరారు పంజాబ్ కింగ్స్. వారు ఆడిన 18 సీజన్స్లో ఫైనల్ చేయడం ఇది రెండవసారి మాత్రమే. పీబీకేఎస్ ఫైనల్ చేయడంతో క్వాలిఫైర్ 2లో మెయిన్ కథానాయకుడు శ్రేయాస్ అయ్యర్. ఎంఐ ఇచ్చిన 203 లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన పీబీకేఎస్ మంచి స్టార్ట్ చేసిన వరుసగా 3 వికెట్స్ స్కోర్తో పాటు పడడంతో మ్యాచ్ ముంబై ఇండియన్స్ వైపు టర్న్ అవుతోంది అనే టైంలో మెయిన్ హీరో శ్రేయాస్ అయ్యర్ అండ్ సెకండ్ హీరో వదేరాలు మ్యాచ్ని ముంబై నుంచి లాక్కొని గెలుపు దిశగా నడిపారు. అందులోనూ శ్రేయాస్ విధ్వంసకర బ్యాటింగ్, 41 బాల్స్లో 87 నాట్అవుట్, ఇందులో 5 సిక్సర్స్ అండ్ 8 ఫోర్స్తో 212 స్ట్రైక్ రేట్తో దంచి కొట్టి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఫైనల్కి చేర్చాడు. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ఐపీఎల్ మ్యాచెస్లో లాస్ట్ వరకు నిలబడి ఫినిష్లు చేయలేకపోవటం వల్ల స్టార్ స్టేటస్కి ఇంకా కొంచెం దూరంలో ఉన్నాడు అని అనుకున్నాం శ్రేయాస్ అయ్యర్ని. కానీ ఈ ఇన్నింగ్స్తో స్టార్ స్టేటస్కి ఒక అడుగు దూరంలో ఉన్నాడు ఐపీఎల్ 2025 టైటిల్కి. ఇక ఫైనల్లో బలాబలాలు చెక్ చేద్దాం పదండి. మొదటిది, మొత్తం ఐపీఎల్ 18 ఇయర్స్ చరిత్రలో పంజాబ్ మరియు బెంగళూరులు 36 మ్యాచెస్ ఆడితే అందులో ఆర్సీబీ 18 మ్యాచెస్ గెలువగా పీబీకేఎస్ 18 మ్యాచెస్ గెలిచింది. సో దీనిలో టై అవ్వటంతో ఇద్దరు నువ్వా నేనా అని అనేట్టు చెరో 50% గెలిచే ఛాన్స్లో ఉన్నారు. ఇక రెండవది, ఈ సీజన్లో ఆర్సీబీ అండ్ పీబీకేఎస్లు ముఖాముఖి 3 టైమ్స్ తలపడగా అందులో ఆర్సీబీ 2 మ్యాచెస్లోనూ అండ్ పీబీకేఎస్ 1 మ్యాచ్ గెలిచి మానసికంగా ఆర్సీబీ పంజాబ్ కంటే 1 మెట్టు ఎక్కువగా ఉన్నారు. ఇందులో పర్సంటేజ్ కంపేర్ చేస్తే ఆర్సీబీ 66% ఛాన్స్ ఉండగా అండ్ పీబీకేఎస్కి 34% మాత్రమే ఉందని చెప్పొచ్చు. మూడవది, ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ కంపారిజన్ చూద్దాం. ముందుగా 2 టీమ్స్లో మాట్లాడుకోవాల్సింది కోహ్లీ అండ్ శ్రేయాస్ అయ్యర్. ఇద్దరి టోటల్ స్కోర్స్ ఈ ఐపీఎల్ 2025లో 614 రన్స్ మరియు 603 రన్స్తో 5th and 6th ప్లేస్లో ఉన్నారు. ఇద్దరు వాళ్ళ టీంకి మెయిన్ కీ ప్లేయర్సే. పెద్దగా తేడా లేదు వారి పర్ఫార్మెన్స్లు ఈ సీజన్లో. నెక్స్ట్ బ్యాట్స్మెన్స్లో ఐపీఎల్ 2025 టేబుల్ టాప్ 15లో వీరి తర్వాత ప్రభ్సిమ్రన్ 523 రన్స్తో అండ్ ప్రియాంష్ ఆర్య 451 రన్స్తో పీబీకేఎస్ తరఫున ఉన్నారు. ఆర్సీబీ నుంచి ఒక్కరూ లేకపోవడం విశేషమే. మ్యాక్సిమం కోహ్లీ, సాల్ట్, డేవిడ్ పైన డిపెండ్ అయ్యారు బ్యాటింగ్లో. సో 66% పంజాబ్ బ్యాటింగ్లో బలంగా ఉందని చెప్పొచ్చు అండ్ బెంగళూరు 34% మాత్రమే బలంగా ఉందని చెప్పొచ్చు. ఇక చివరిది అయిన బౌలింగ్లో టేబుల్ టాప్ 15లో హ్యాజిల్వుడ్ 4th ప్లేస్లో ఉండగా అండ్ అర్షదీప్ 7th ప్లేస్లో ఉన్నాడు. ఈ డిపార్ట్మెంట్లో జేమిసన్ వర్సెస్ భువనేశ్వర్, చాహల్ వర్సెస్ దయాల్ కంపారిజన్లో ఈ సీజన్లో ఆర్సీబీ 55% బౌలింగ్ డిపార్ట్మెంట్లో బలంగా ఉండగా అండ్ పీబీకేఎస్ 45% మాత్రమే బలంగా ఉంది. టోటల్ పర్సంటేజెస్ యావరేజ్ కంపేర్ చేస్తే స్టాటిస్టికల్గా ఆర్సీబీకి విన్నింగ్ ఛాన్సెస్ 52% గాను అండ్ పీబీకేఎస్కు 48% గాను ఉన్నాయని చెప్పొచ్చు. ఇందులో ఆర్సీబీ పై చేయి అని చెప్పొచ్చు. ఇక న్యూమరాలజీ ప్రెడిక్షన్స్ పరంగా ఎవరు పై చేయి సాధించారో చూద్దాం. న్యూమరాలజీ ప్రకారం ఇయర్ 2016లోని నెంబర్స్ యాడ్ చేస్తే 9 వస్తుంది అండ్ జెర్సీ రెడ్ ఉండటంతో ఆ సీజన్లో ఆర్సీబీ ఓటమికి కారణమైందని న్యూమరాలజీలో చెప్పారు. ఇప్పుడు అలాగే 2025ని యాడ్ చేస్తే 9 వస్తుంది. యాజ్ ఏ మార్స్ రూల్ ప్రకారం సడన్ ఎనర్జీ అండ్ సడన్ ఫాల్ ఉంటుంది. సో ఆర్సీబీకి కప్ గెలిచే ఛాన్సెస్ తక్కువ న్యూమరాలజీ ప్రకారం. ఇక ఆస్ట్రాలజీ ప్రకారం గ్రీన్ స్టోన్ లోబో ప్రెడిక్షన్లో 1990 బార్న్ ప్లేయర్స్ ఆర్ మోర్ ఇన్ ఆర్సీబీ
సో ఆర్సీబీకి ఆస్ట్రాలజీ ప్రకారం ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో స్టాటిస్టిక్స్ వర్సెస్ న్యూమరాలజీ వర్సెస్ ఆస్ట్రాలజీ పోరులో ఆర్సీబీకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పొచ్చు. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి ప్లీజ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.